అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. హైదరాబాద్ లో ఎవ్వరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లడంతో ఓ భర్త సందు చూసి ఏకంగా ఇల్లునే అమ్మేశాడు. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఇక అసలు విషయం తెలుసుకున్న భార్య కంగు తిని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కూకట్పల్లి శాంతినగర్ లో నిఖిత శ్రావణ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. భార్య నిఖిత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా భర్త మరో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అలా వీరి దాంపత్య జీవితం సాఫీగానే ఉంది. అయితే పెళ్లి సమయంలో నిఖిత కుటుంబ సభ్యులు ఇచ్చిన కట్నం డబ్బులతో అడ్వాన్స్ ఇచ్చి ఇద్దరు పేరుతో లోన్ తీసుకుని శాంతినగర్ లో ఓ ఇల్లు కొన్నారు. దానికి నిఖిత నెల నెల ఈఎంఐ కూడా చెల్లిస్తూ వస్తోంది. ఇకపోతే నిఖిత నిండు గర్భిణి కావటంతో గత కొన్ని నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే భర్త శ్రవణ్ ఊహించని పని చేసి భార్యకు షాక్ ఇచ్చాడు. దొరికిందే ఛాన్స్ అనుకున్న శ్రవణ్ భార్య పుట్టింటికి వెళ్ళింది చూసి ఇల్లునే అమ్మేశాడు. ఇక కాన్పు అనంతరం తాజాగా నిఖిత ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో మరొకరు కనిపించారు. మీరెవరని నిఖిత ప్రశ్నించగా ఇంతకు మీరెవరు, ఈ ఇంట్లో మేము అద్దెకుంటున్నామని సమాధానం చెప్పారు. వారి మాటలు విన్న నిఖిత ఒక్కసారిగా షాక్కి గురైంది. మా ఇంట్లో మీరు అద్దెకుండడం ఏంటి? వెంటనే భర్త శ్రవణ్ కు ఫోన్ చేసింది నిఖిత. కానీ అతడు ఎంతకు స్పందించలేదు. దీంతో నెత్తి నోరు బాదుకున్న ఆ మహిళ చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో నిఖిత తన పుట్టిన బిడ్డతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటి ముందు బైఠాయించింది. కాన్పు కోసం పుట్టింటికి ఇంటికి వెళ్లినా కూడా ఈ ఇల్లును నేను ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది. నిఖిత భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. నా పేరు నిఖిత అండి. మా ఆయన పేరు నల్లూరి శ్రవణ్. నాకు అక్టోబర్ 2020లో పెళ్ళయిందండి. నేను ఒక ఐటీ ఉద్యోగిని. నేను కడుపు అయితే మా ఇంటికి వెళ్ళానండి ప్రెగ్నెంట్గా. వెళ్ళి వచ్చేసరి ఇప్పుడు పాప పెద్దదైనాక నేను వచ్చానండి. మా ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. లాక్ తీయమని అడిగితే వేరెవరో కనిపిస్తున్నారండి. ఎవరు మీరు అంటే మేము ఇంటికి ఓనర్స్ అని అంటున్నారు. నాకు తెలియకుండా ఇల్లు అమ్మారని తెలిసిందండి ఇప్పుడు వాళ్ళు అన్నదాన్ని బట్టి. ఎలా అమ్మారు అని అంటే వీళ్ళు యాక్చువల్గా మాకు కొంచెం డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉంటే మాట్లాడారండి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పెద్ద మనుషులాగా. ఈరోజు మేమే కొన్నాము అని అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించట్లేదు. ఓనర్ రమ్మంటే రావట్లేదు. సెల్లర్ ఓనర్ ఎవరు ఉండట్లేదు. మమ్మల్ని ఇక్కడే మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చోబెట్టారండి. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇల్లు తీసుకోవడం డౌన్ పేమెంట్ మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి. లోన్ కూడా ఇద్దరం కలిసే పెట్టాము. ఈఎంఐ కూడా నేను చేశానండి. నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇప్పుడు సడన్గా వీళ్ళెవరో వచ్చి నేను ఓనర్స్ అని చెప్తున్నారు. నా కన్సెంట్ లేకుండా వీళ్ళు ఎలా అమ్మారు, ఇల్లు ఎలా అమ్మారు, వీళ్ళు ఎలా కొన్నారు అనేది అర్థం కావట్లేదు. కనీసం డాక్యుమెంట్స్ చూపించమంటే డాక్యుమెంట్స్ చూపించట్లేదు. లా కూడా తీయట్లేదు. మార్నింగ్ నుండి ఓనర్ రమ్మంటే నేను ఇక్కడ ఉన్న అబ్బాయి నేను ఓనర్ని కాదు అని అంటున్నాడు. ఓనర్ని రమ్మంటే ఓనర్ రావట్లేదు. నేను వెళ్ళి చేశామండి. రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదండి. నా ఇంటికని నేను వచ్చాను కానీ ఇక్కడ అంత ఏదో జరుగుతుందండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.